మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునిగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినమంతా కృప కలిగిన దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. కీర్తనలు 29వ కీర్తన 11వ వాక్యం నేను చదువుతూ ఉన్నాను. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనకిస్తున్నటువంటి చక్కటి వాగ్దానం, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. దేవుని ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకి సమాధాన స్థితినిచ్చి మనలను ఆశీర్వదిస్తాడైన ఆశీర్వాదానికి కర్త అయిన దేవుడు. ఆయన యందు విశ్వాసం నుంచి ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు ఆయన తన సమాధానము చేత నింపి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడే ఈ సత్యాన్ని బట్టి ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు మనకు తోడుగా ఉండాలని మనం మనఃపూర్వకంగా దేవుని ఎదుట ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకునవలసినటువంటి వారమై ఉన్నాము. దేవుని ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే నీలో ఉన్నటువంటి ఆశీర్వాదం నిన్ను బట్టి అనేకులు ఆశీర్వదించబడతారు. నీలోని ఆశీర్వాదం అనేకులకి ఆశీర్వాదకరంగా మారుస్తాడు ఆయన. నిన్ను బట్టి ఒకరిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని ప్రియులారా, ఇక్కడ గమనించాలి, ఒకరిని బట్టి ఒకరు ఆశీర్వదించబడతారు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తే మన ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నింపేస్తాడు. ఆశీర్వాదం చేత నింపినప్పుడు ఈ ధారాళంగా ఉన్న ఈ ఆశీర్వాదం మనల్ని అనుసరిస్తున్నవారు, లేకపోతే మనం ఎక్కడైనా ఒక ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నప్పుడు, లేదా ఒక కుటుంబం కావచ్చు, మనల్ని బట్టి దేవుడు ఆ యొక్క వ్యవస్థని, పరిశ్రమలైనా, ఆ ఫ్యాక్టరీనైనా, లేకపోతే ఆ యొక్క వ్యవసాయం పొలమైనా, నిన్ను బట్టి దేవుడు వారిని కూడా ఆశీర్వదిస్తాడు. అందుకనే దేవుడు ఒక్కసారి మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే అది మనల్ని అనుసరిస్తున్న వారికి కూడా అది ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఒకరిని బట్టి ఒకరికి ఆశీర్వాదాలు అనుగ్రహించబడుతూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకని మనం అంటాం కదా, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నానండి అంటాం. దాని అర్థం ఏంటి? నేను బ్లెస్సెడ్, నేను ఆశీర్వదించబడ్డాను, అలాగే నేను అనేకులు ఆశీర్వాదకరంగా ఉండాలి నన్ను బట్టి అని. లేకపోతే నేను పలానా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాను, నన్ను బట్టి నేను నా ఫ్యాక్టరీలో నా యజమానుడి కోసం ప్రార్థన చేస్తున్నాను, నా యజమానుడు కూడా బ్లెస్ అవ్వాలి దేవా, నువ్వు ప్రార్థన చేస్తావు కనుక ఆ ప్రార్థన ఆశీర్వాదం నిన్ను బట్టి నువ్వు చేయుచున్నటువంటి పరిశ్రమకు తోడుగా ఉండడం, అది అంచెలంచెలుగా వృద్ధిపరచబడుతుంది. చూడండి, ఈ ఉదయకాల సమయంలో క్రైస్తవుడు ఎక్కడున్నప్పటికీ కూడా, అతడు ఏ పని చేస్తూ ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిగా తన కోసం ప్రార్థన చేసుకుంటాడు, తన కుటుంబం కోసం, సంఘం కోసం ప్రార్థన చేస్తాడు. తదుపరి అతడు ఎక్కడైతే పని చేస్తున్నాడో ఆ యొక్క వ్యవస్థ, ఆ యొక్క ఫ్యాక్టరీ కావచ్చు, పరిశ్రమ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆ యజమానుడి కోసం వారికి ఉన్నటువంటి ఆ యొక్క పరిశ్రమలన్నీ కూడా వృద్ధి కలుగునట్లుగా ప్రార్థన చేస్తాడు. కనుక ఆ ప్రార్థనలే వారికి ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కనుక దేవుని పిల్లలు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు ఎందుకు దీవిస్తాడంటే క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, నువ్వు పని చేస్తున్నటువంటి ఆ యొక్క స్థలములో నీ యజమానుడు
ఆశీర్వాదకరంగా ఉంటే నీ చేతి నిండా పని ఉంటుంది. అలాగే మరికొంతమంది నీతో పాటు పనిచేస్తున్న వారు కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆశించినట్లయితే తప్పనిసరిగా ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి. దేవుని వాక్యమును మనం చూసుకున్నట్లయితే ఆదికాండం 30వ అధ్యాయంలో యాకోబు లాబాను అల్లుడు మాంగారు గురించి అక్కడ చక్కగా కొన్ని మాటలు రాయబడ్డాయి. క్లుప్తంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, 18వ అధ్యాయం, క్షమించాలి, 30వ అధ్యాయం 27వ వాక్యం చదువుతూ ఉన్నాను. అందుకు లాబాను అతనితో అనగా యాకోబుతో, నీ కటాక్షము నా మీదనున్న యెడల నా మాట వినుము, నిన్ను బట్టి, ఆ మాట చూడండి, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని. నిన్ను ఎవరు? ఆ నిన్ను యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు గనుక యాకోబుని బట్టి దేవుడు, యాకోబు లాబాను ఇంట్లో పనిచేస్తున్నాడు గనుక యాకోబుని బట్టి దేవుడు లాబాను కుటుంబాన్ని, లాబాను యొక్క ఇంటిని అంతటిని, లాబాను యొక్క ఆస్తి అంతస్తులన్నింటినీ కూడా సమృద్ధిగా దేవుడు అతనికి అనుగ్రహించాడు. లాబాను ఆశీర్వదించబడడానికి మొదటి కారణం యాకోబు. అందుకనే నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుణ్ణి అడగాలి. దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించు, నేను అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను అని దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అవును, నువ్వు చేస్తున్న చేతి పనులు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ యజమానులు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నువ్వు పనిచేస్తున్నటువంటి పరిశ్రమలు దినదినము అభివృద్ధి పరచబడాలంటే తప్పనిసరిగా నువ్వు ప్రార్థన చేయాలి. నీతో పాటు మరికొందరు అక్కడ పనిచేస్తున్నారు కనుక వారు కూడా బ్లెస్ అవ్వాలంటే దేవుని పిల్లలంగా మనం ప్రార్థన చేయాలి. వాక్యంలో రాయబడింది కదా, మనుషులందరి కొరకు ప్రార్థించమని. కనుక మన ప్రార్థనలు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే దేవుణ్ణి అడగాలి. దేవా, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని. కనుక దేవుని ప్రియులారా, అక్కడ మరి కొన్ని మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 30వ వచనం చూడండి. 30వ అధ్యాయం ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం. యాకోబు అంటారు, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. నేను రాకమునుపు నీకుండేది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. యాకోబు అంటున్న మాటలు ఇవి. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సాంపద్యము చేసుకుందిన. నేను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. నేను పాదము పెట్టిన చోట్లల్లా. లాబాను యొక్క అభివృద్ధి ఎవరి ద్వారా కలిగిందంటే యాకోబు ద్వారా. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు గనుక యాకోబును బట్టి దేవుడు లాబాను ఆశీర్వదించాడు. ఒకరిని బట్టి ఒకరికి ఆశీర్వాదం. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదాలు రావాలి. కనుక మనం అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దేవుణ్ణి అడగాలి. రెండోది మనం చూసుకున్నట్లయితే యేషపు 39వ అధ్యాయం 5వ వాక్యం చదువుతూ ఉన్నాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము
ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. గమనించాలి, యేసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 2వ వచనం, యెహోవా యోసేపుకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు. 3వ వచనం, యెహోవా అతనికి తోడయుండిననియు అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలం చేసిననియు తన యజమానుడు చూచినప్పుడు. చూసారా? కనుక యోసేపును బట్టి తన యజమానుడైనటువంటి ఐగుప్తుడైనటువంటి పొతీఫర్ యొక్క కుటుంబం, అతడి ఆస్తి పాస్తులు అన్నీ కూడా దినదినము అభివృద్ధి పరచబడ్డానికి గల కారణం దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. యోసేపుతో దేవుడు ఉన్నాడు కనుక యోసేపు చేయించిన ప్రతి పని కూడా సఫలపరచబడ్డం పొతీఫర్ చూశాడు కనుక పొతీఫర్ ఆశీర్వదించబడ్డానికి యోసేపే కారణం. అందుకనే రాయబడుతున్న చక్కటి మాట అక్కడ, యోసేపు నిమిత్తము. కనుక యోసేపును బట్టి దేవుడు పొతీఫర్ కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ, నువ్వు అడుగు పెడుతున్న ప్రాంతాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళయ్యా, నేను పలానా పనికి వెళ్తున్నాను, ఆ యజమానుల్ని, ఆ యొక్క వ్యవస్థ లేదా ఆ యొక్క ఫ్యాక్టరీ, ఆ పరిశ్రమ లేదా ఆ యొక్క వ్యవసాయం, ఆ పొలం మీరు దీవించండి, ఆశీర్వదించండి అని మనం దేవుని పిల్లలంగా ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాలి. మొట్టమొదటిగా మనం ఆశీర్వదించబడితే అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాం. మనం అడుగు పెట్టిన ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని కోసం, దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం ప్రభువుని అడుగుదాం. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నానండి అని మనం ప్రభువుని అడగాలి. మరి ఆశీర్వాదాలు మనకు రావాలంటే ఆయన యొక్క శాసనాల్ని, ఆయన యొక్క విధులను, ఆ వాక్యాన్ని మనం గుర్తెరిగి దాని ప్రకారంగా నడుస్తూ ప్రభువుకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. యాకోబు జీవితంలో మనం ఆశీర్వాదాలు చూసాం, యోసేపు యొక్క జీవితంలో ఆశీర్వాదాలు చూసాం. దేవుని బిడ్డలారా, మనం ఈ దావీదు విషయంకి వచ్చేసరికి దావీదు దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటాడు. చక్కటి మాట, ఒక్క మాట చెప్పి నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. దినవృత్తాంతాలు 17వ అధ్యాయం, దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వాక్యం, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. ఒక్కసారి దేవుడు నిన్ను ఆశీర్వదించాడా, అది ఎప్పటికీ ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో విజయాన్ని చూస్తావు. గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. దేవుడు దావీదును ఆశీర్వదించడం మొదలుపెట్టాడు గనుక ఏమండి, అతనికి గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చేసి అతడు పోవు చేట్లలో విజయాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ రాయబడుతున్నటువంటి చక్కటి మాట అది మనం చేస్తున్నాం. యెహోవా ఆశీర్వదించిన యెడల అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉంటుంది. కనుక దేవుని ఆశీర్వాదం మనకు కావాలంటే దేవుని చిత్త ప్రకారంగా నడుస్తూ ఆయన శాసనాలు, ఆయన విధులను, ఆయన యొక్క ఆజ్ఞలు అంగీకరిస్తూ ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా ప్రార్థన చేసుకుని దేవుని కృపలో మనం నడిపించబడుతూ నమ్మకస్తులుగా సాగిపోతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనల్ని బట్టి, మన కుటుంబం, మనల్ని బట్టి మనం చేయించినటువంటి చేతి పనులు, మనం ఎక్కడైతే పనిచేస్తామో ఆ యజమానులు, ఆ వ్యవస్థనంతటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు మనకు కావాలి. అందుకనే అలాంటి ఆశీర్వాదం ఇతరులకు మనం ఇవ్వాలంటే మొట్టమొదటికి మనం ఆశీర్వదించబడాలి. కనుక ఉదయకాల సమయంలో ఆయన చిత్త ప్రకారంగా నడుద్దాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం, అనేకులకి మనం ఆశీర్వాదకరంగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటూ ఉన్న మీ పిల్లలందరూ నీ చిత్తానికి తనకు తాను అప్పగించుకుని నీ ఆజ్ఞల ప్రకారంగా నడుస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నప్పుడు దయతో మీరు వారిని అందరినీ ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా వారిని మలచమని వేడుకుంటూ
యేసునామం ద్వారా ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.